కారు, ఇల్లు ఉండాలి అని అందరూ కలకంటారు. ఒక వ్యక్తిగా వీటిని సొంతం చేసుకున్నప్పుడు లైఫ్లో సగం సెట్ అయినట్టే. అయితే ఇళ్ల విషయంలో వాస్తు పాటిస్తాం. అవి తప్పితే ఒక్కోసారి ఆ వాస్తే మనల్ని దెబ్బతీస్తుంది, ప్రతికూలతలను తీసుకొస్తుంది. అలాగే కారులో కూడా కొన్ని వస్తువులను ఉంచాలి, కొన్ని ఉంచకూడదు. అవేంటో చూద్దాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కారులో కొన్ని దేవుడి చిత్రాలను లేదా చిన్ని చిన్ని బొమ్మలను పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం కారులో చిన్న గణేశుడి విగ్రహం ఉంచడం శుభప్రదం. గణేశుడు కేతువుతో సంబంధం కలిగి ఉంటాడు. కారులో వినాయకుడి విగ్రహం ఉంటే ప్రమాదాల సమస్య తొలగుతుంది. అంతేకాకుండా గాలిలో వేలాడుతున్న హనుమాన్ విగ్రహాన్ని కారులో ఉంచడం మంచిది. ఇది ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తుంది. కారులో చిన్న బాటిల్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంచుకోవడం సానుకూలతలకు సంకేతం. మనసుకు ప్రశాంతతనిస్తుంది. సువాసన కారు ప్రయాణికులను అలసిపోకుండా చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కారులో చిన్న తాబేలు బొమ్మ ఉంచడం కూడా శుభప్రదమే. తాబేలు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది. కారులో విరిగిన వస్తువులు, చెత్త ఉంచొద్దు. కార్పెట్, సీట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. కారులో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే డ్రైవ్ చేసే వాళ్లకు మంచిది. కారు నుంచే ఎక్కువగా మంచి సువాసన ఉండాలి. దుర్వాసన వస్తే అది నెగిటివ్ ఎనర్జీ. కారులో కూర్చుని స్మోక్ ఎప్పుడు చేయొద్దు. ప్రయాణించే వాళ్ళకే కాదు, అసలు డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు. కాబట్టి హనుమంతుడు, తాబేలు, వినాయకుడు తప్పనిసరిగా కారులో ఉండే విధంగా చూసుకోండి.